తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసంగం గుండెల విశాఖపట్నానికి ప్రధానిగా అయిన తర్వాత మొదటిసారిగా ఈరోజు మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయంతే చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున ప్రజలు వస్తారనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. సుమారుగా 3 లక్షల పైచులకు జనాభా ప్రజలు వస్తారనే నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, ఉమ్మడి విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు జన సమీకరణకు అయితే ఇప్పటికైతే ఏర్పాటు పోతే ఈ నేపథ్యంలో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన నేతలందరూ కూడా 3 పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. విశాలమైన సభా వేదికలు అయితే సిద్ధం చేశారు. మనం చూడొచ్చు మెయిన్ డయాస్ కి అయితే ఒకటి ఉంది, దానికి ఆనుకొని 2 డయాస్లు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సభా వేదికపై 13 మందికి ఆశీలయ్యే అవకాశం అయితే కల్పించారు. ఇందులో ఎవరైతే ప్రధానితో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ తరఫున పురంధేశ్వరి, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇలా 3 పార్టీకి చెందిన కీలక నేతలతో 13 మందికి మాత్రమే డయాస్ పైన అవకాశం కల్పించారు. 13 మందికి మాత్రమే మాట్లాడే అవకాశం అయితే కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారన్న ఏదైతే అంచనాల మేరకు సుమారు 3 లక్షల మందికి పైచిలు మందికి భోజనాలు అయితే 2,97,000 మందికి భోజనాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇందుకు జనాలు సమీకరించేందుకు కూడా ఒక్కో జిల్లా నుంచి, ఒక్కో ఉమ్మడి జిల్లాల నుంచి 150కి పైగా బస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే ప్రధానంగా వీరి కోసం ఈ వేదిక దగ్గర అనేక ప్రారంభోత్సవాలు, శంకుత్సవాలు ప్రధాని మోడీ చేయనున్నారు. ఉత్తరాంధ్ర ఏదైతే అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉన్న అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉన్న ఏవైతే విశాఖ రైల్వే జోన్ తో పాటు ఎన్టీపీసీ అనకాపల్లి దగ్గర ఉన్న ఎన్టీపీసీ ప్రాజెక్టు కూడా అది సుమారుగా 1,85,000 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయంతో అయితే ఏర్పాటు చేస్తున్నారు. 1,85,000 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ ప్రాజెక్టు కూడా ఈరోజు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇంకోవైపు ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటారు. ఇంకోవైపు విశాఖ రైల్వే జోన్ చెన్నై సంవత్సరాలుగా వీళ్ళ కల్లా ఉంది, ఉత్తరాంధ్ర వాసులు కలగా విశాఖ రైల్వే జోన్ అయితే ఉంది. దాన్ని కూడా ఈరోజు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ముగ్గురు ఎవరైతే పార్టీలకు చెందిన కీలక నేతలు, ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి వీరందరూ వస్తున్న నేపథ్యంలో అత్యంత పటిష్టమైన భద్రత ప్రస్తుతం ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఎవరి దగ్గర కూడా కనీసం వ్యాలెట్ కూడా లోనికి అనుమతించలేని పరిస్థితి. క్షుణ్ణంగా తనిఖీ చేసి విఐపి, వివిఐపి, అదేవిధంగా ప్రెస్ పీపుల్ ఇలా వేరుగా డివిజన్లుగా వారికి ఎవరైతే వారికి టెంట్లు అంటూ ఏర్పాటు చేసి, వారికి గ్యాలరీ లాంటి ఏర్పాటు చేసి ఎవరిని వారికి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కనీసం వ్యాలెట్లను కూడా ఎవరిని లోన్కి అలౌ చేయడం లేదు. దీంతో ప్రస్తుతానికైతే ఒక్కొక్కటిగా లోన్కి అలౌ చేయడం అయితే జరుగుతుంది. నేటి సాయంత్రానికి ప్రధాని మోడీ 4:30కి విశాఖపట్నం అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో 4:30 తర్వాత రోడ్ షో అయితే విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలోని జంక్షన్ నుంచి ఈఏయూ గ్రౌండ్స్ వరకు భారీ రోడ్ షో అయితే ఉంది. ఆ తర్వాత రోడ్ షో తర్వాత పూర్తిగా ఈ ప్రాంతానికి అయితే వస్తారు. సుమారు 2 గంటల పాటు అయితే ఈ సభాస్థల్లో అయితే మోడీ ఉండనున్నారు. ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్న అనేక ప్రాజెక్టులకి అయితే ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉత్తరాంధ్ర వాసుల కళ, అనేక సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర వాసుల కళగా ఉంది విశాఖ రైల్వే జోన్ తో పాటు ఎన్టీపీసీ సుమారు 1,85,000 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో నిర్మిస్తున్న ఎన్టీపీసీ ప్రాజెక్టు, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఉద్విగ్న క్షణాల కోసం ఉత్తరాంధ్ర వాసులంతా ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. విశాఖ జిల్లా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్ తో ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.